ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏం కూర వండాలో అడుగుతామంటే ఫోన్ కలవడం లేదు. ఈయన ఎక్కడున్నారో ఏంటో. ఆగాగు, అలా కాదు. ఫస్ట్ ఆనియన్ పట్టుకోవడమే ఇలా పట్టుకోవాలి. ఇలా కట్ చేసి ఇలా నిలువుగా కట్ చేసి ఆ తర్వాత ఇదిగో ఇలా అడ్డంగా కట్ చేసావనుకో, అప్పుడు చిన్న చిన్న ముక్కలు అయిపోతాయి. అలా చెప్పమ్మా. ఆన్లైన్లో చూస్తే తెలిసిపోతాయి కదా నీ రకమమ్మా వీళ్ళు. ఎలా నేర్చుకోవాలో చెప్పు. వీళ్ళక్క ఇందుకి చెప్పి చెప్పి విసిగిపోయాను. ఓసారి ఎందు ఎలా ఉందో మనం చూసి రావాలి అత్తయ్య గారు. కట్నం ఇవ్వలేదని అసలే వాళ్ళ అత్తయ్య వాళ్ళు చాలా కోపంగా ఉన్నారు. అపూర్వ వదినకి చెప్తే ఇద్దాంలే అని తేలిగ్గా తీసుకుంటుంది. మీ వదిన ఏమైనా అంటే నువ్వు ఒప్పుకోగాని నక్షత్రకి పెళ్లి చేసిందే అనుకో, ఆ పెళ్లి విషయంలో కూడా ఇలాగే చేస్తుందా? పెళ్ళా? ఏ పెళ్లి? నీకెందుకురా, ఏదో ఒక పెళ్లి. మనం ఏమైనా కళ్యాణ మండపంలో కుర్చీలు అద్దెకించుకుంటున్నావా? ఏ పెళ్ళైతే ఏంటి, అద్దె వస్తుంది కదా అని అనుకోవడానికి. పెళ్ళంటే ఒక తతంగం, జీవితంలో ఒకేసారి జరిగే ఒక సంబరమే. దానికొక మాట, మంచి, సిగ్గు, ముద్దు, ముచ్చట, ఇలాంటివన్నీ. కిరాణా షాప్ లో సరుకులు చదివినట్టు ఏంట్రా దండకం? నువ్వేం చెప్పాలనుకుంటున్నావో అది చెప్పు. నేనేం చెప్పాలనుకున్నాను? ఏం లేదు. మీరేదో పెళ్ళన్నారు కదా, దానికి వివరాలు చెప్తున్నాను. అవునమ్మా, మన ఇందు పెళ్ళి అయిపోయింది కదా, ఆ తర్వాత ఎవరిది? అదేంట్రా అంత అమాయకంగా అడుగుతున్నావు? నీకు తెలీదా? తెలుసు అనుకో. నీ నోటితో వినాలని. వినడానికి ఏముందిరా, మన నక్షత్ర పెళ్లి. అది సరే, ఓకే. నక్షత్ర పెళ్లి తర్వాత బిందుది. సరే, ఇందు, బిందు, నక్షత్ర ఇంకా ఉంటారు కదా మన ఇంట్లో. ఆ మాటకొస్తే ముందు గగన్ పెళ్లి చేయాలరా. ఆహా, అవును కదూ, అది కరెక్టే. గగన్ అన్నయ్య తను ప్రేమించిన అమ్మాయితో హ్యాపీగా పెళ్లి చేసుకోవాలి. మీ గగన్ అన్నయ్య ప్రేమిస్తున్నాడా? ఎవరినిరా? అంటే ఆ అన్నయ్య ప్రేమిస్తున్నాడని చెప్పానా? అవును. ఆహా, అంటే ప్రేమించి పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అని చెప్తున్నాను. ఎందుకు? ప్రేమిస్తే ఆ అమ్మాయి పరిచయం అయిన దగ్గర నుంచి పెళ్లి వరకు ఒక అందమైన స్టోరీ ఉంటుంది. సరే, అన్నయ్య పెళ్ళి అయిపోతుంది. ఆ తర్వాత ఈ రోజు నీకేమైందిరా? తర్వాత తర్వాత అంటూ తినేస్తున్నావు. గగన్ తర్వాత ఇంకెవరున్నారు? మన పూర్ణిమ. అయినా నువ్వేంట్రా, ఎవరి పెళ్లి తర్వాత ఎవరి పెళ్ళో తెలియనంత అమాయకంగా ఉండిపోయావు. ఏంటో అన్నీ నా జిన్సే వచ్చినట్టున్నాయి. అత్తయ్య గారు, నేను ఇప్పుడే వస్తాను, మీరు చూస్తుండండి. ఏంటో స్టవ్ మీద పెట్టిన గిన్నెలా అలా ఉడికిపోతున్నావేంట్రా? అసలు నీ పెళ్లికోనేంటి? అంటే నా పెళ్లి ప్రస్తావన తీసుకొస్తారని చూశాను. నువ్వు ఒకటి గమనించావా? అన్నయ్య పెళ్లి తర్వాత అనగానే భూమి ఎలా సిగ్గుపడుతూ వెళ్ళిందో చూసావా? మా పెళ్లి గురించే ప్రస్తావన వస్తుందనుకుని అలా వెళ్ళిపోయింది. కావచ్చు. నీ కాకోనేంటి? నీ పెళ్లి ప్రస్తావన వచ్చిన వెంటనే మీ లవ్ స్టోరీ గురించి నానమ్మ అమ్మలకు చెప్పేసేవాడివారా?
కరెక్ట్. నీకంత లేదు, ఇదే కరెక్ట్. హీరో లాంటి నన్ను జీరో చేయడానికి జీరో లాంటి నువ్వు చాలే. పోరా. ఛే! శరత్చంద్ర గారి పాట 170 కోట్లు. 200 కోట్లు. ఓ హాయ్ సార్. హాయ్. హాయ్ సార్, కూర్చోండి. గగన్ గారి పాట 200 కోట్లు ఒకటోసారి. 250 కోట్లు. 300 కోట్లు. 350 కోట్లు. 400 కోట్లు. 450 కోట్లు. 500 crores.  గగన్ గారి పాట 500 కోట్లు ఒకటోసారి. గగన్ గారి పాట 500 కోట్లు రెండోసారి. గగన్ గారి పాట 500 కోట్లు మూడోసారి. కంగ్రాచులేషన్స్ సార్. Congratulations. థ్యాంక్ యూ. Congrats. కంగ్రాట్స్ సార్. Thank you. Congrats, sir. Thank you. Congratulations, sir. Thank you. Congratulations, Gagan garu. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ సార్. Thank you. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.